ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం మీకు ఎలా ఉన్నది? బావున్నారా? కొన్ని సవాళ్లు సంధించుచున్నారు, అలాగే కదా? ఆర్థిక కార్యములలో అనేకులకు సవాలు. ఈ ధనమునకు ఏం చెయ్యాలి? ఈ అవసరమునకు ఏం చెయ్యాలి? ఈ అప్పుకు ఏం చెయ్యాలి? ఈ వడ్డీ కట్టాల్సి ఉంది, ఈఎంఐ కట్టాల్సి ఉంది. ఎంతకాలము ఈ అప్పుల సమస్య, డబ్బు అవసరములన్నీ ఉన్నవి, మన జీవితంలో ఒక సమృద్ధి అయిన మేలు లేదు అని చెప్పి వేదనపడే హృదయముతో ఉన్నారా? ఒక ప్రక్క చూడండి, ధనవంతులు ధనవంతులుగానే ఉన్నారు, మోసగించుచున్నారు, దొంగ వృత్తి చేయుచున్నారు, కలపడం చేయుచున్నారు, ప్రజల్ని వంచుచున్నారు, లంచం తీసుకుంటున్నారు, అవినీతి చేస్తున్నారు, బాగా ధనవంతులవుతున్నారు. అవన్నీ చూసినప్పుడు కొందరికి మనసులో వేదన. దొంగతనం చేయువాడు, దుర్మార్గుడు బాగానే కదా ఉంటున్నాడు, అలాగే తెలుస్తుంది. అయితే లోపల ఉన్న వేదన బయటకు తెలియదు. అయితే మనం డబ్బు ఉంచుకోకూడదా? మనము ధనవంతులుగా ఉండకూడదా? దేవుడు అలా చెప్పలేదు. ధన ఆశ సమస్తమునకు కీడు అని చెప్పబడినది. ధనము ఉండుట తప్పు కాదు, కానీ ధనాశ కీడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. కనుక దేవుడు చెప్పాడు, మీరు ధనవంతులుగా ఉండుటకు ఇష్టపడకండి, డబ్బు గలవారిగా ఉండుటకు ఇష్టపడకండి. అదేమండి అలా చెప్పుచున్నారు? కనుక ఏమిటి మార్గము? మనము ఐశ్వర్యవంతులుగా ఉండకూడదు అంటే ఒక వాక్యం గమనించండి. సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు మిమ్ములను ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. అబ్రహామును ఆశీర్వదించారు, ఇసాకును ఆశీర్వదించారు, యాకోబును ఆశీర్వదించారు, యోబును ఆశీర్వదించారు. ఇలా ఈ రోజుకి అనేకులను ఆశీర్వదించి దేవుడు ఐశ్వర్యవంతులుగా హెచ్చించినారు. అది పాపము కాదు, ధనవంతులుగా ఉండుట. అయితే ధన ఆశతో నేను ధనవంతుని కావాలి అని రాత్రింబవళ్ళు దానికోసము ఏదైనా చేసి నీవు ధనవంతుడు కావాలని తప్పైన కార్యములను చేయుచున్నారు. అదే చాలా ఆపద. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేటప్పుడు కలిగే ఐశ్వర్యము ఉన్నది కదా, అది వేదన కలుగచేయదు. అది సమాధానంగా, సంతోషంగా, మనసానందంగా ఉండును. అయితే సాతానుడు కూడా మనల్ని ధనవంతులుగా చెయ్యగలరు. ఏం చెప్తున్నారండి అని అనుకుంటున్నారా? సాతానుడు ఈ లోకాధిపతి కదా, లోకంలో ఉన్న వాటినన్నిటినీ తన చేతిలో ఉంచుకొని ఉన్నాడు. ధనము, అతిశయము, పదవి, ఇవన్నీ సాతానుడు ఇవ్వగలడు, ప్రతిష్టలు. కనుకనే కొందరు చూడండి, ధనము, పేరు, ప్రతిష్టలు వస్తే ఏదో దేవుడే తమ ప్రక్కన ఉన్నట్లుగా అనుకుంటున్నారు. లేదు, సాతానుడు వారి ప్రక్కన ఉండి ధనము ఇచ్చి పేరు ప్రతిష్టలు కలుగజేసి పాపమునకు బానిసలు చేయుచున్నాడు. లోనికి వెళితే నెమ్మది ఉండదు, సమాధానము ఉండదు, భవిష్యత్కాల జీవితం గురించి ఒక నమ్మకము ఉండదు. ఏదో జీవిస్తున్నామన్న విరక్తితో జీవిస్తుంటారు. బయట మాట్లాడడానికి వీరముతో మాట్లాడతారు. అది కాదు నిజము. మీ హృదయ అంతరంగములో ఒక విచారము, ఒక వేదన, కోల్పోవుట, ఒక కొరత ఉంటూనే ఉన్నది. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా చేసినప్పుడు, ఇండ్లు, వాకిళ్లు, వసతులను కలుగజేసినప్పుడు అందులో ఒక సమాధానము. కనుక ఇవన్నీ ప్రభువు నాకు ఇచ్చిన ఆశీర్వాదములు, మంచి మార్గంలో వచ్చిన ఆశీర్వాదములు. ప్రభువు ఆశీర్వదించినవన్నీ యథార్థముగా ఉండును. దొంగతనం చేయుట, కలపడము చేయుట అలాంటి వాటిని ఆయన ఆశీర్వదించారు. కనుక ప్రభువు ఆశీర్వాదము మీరు పొందుకున్నప్పుడు దాని వలన కలిగే ఐశ్వర్యము ఉంది చూడండి, కొరతలేని ఒక జీవితము. అదేంటంటే ఒక నిండైన మనసు కలిగిన జీవితము. అదే నిజమైన ఆశీర్వాదము. కనుక మీకు డబ్బు కావాలా? ఆశీర్వాదం కావాలా? మీకు ఐశ్వర్యం కావాలా? ప్రభువు ఆశీర్వాదం కావాలా? దేవుని దగ్గర ప్రభువా మీ ఆశీర్వాదం నాకు కావాలని అడగండి. ఆయన ఆశీర్వదించినప్పుడు మీ వరుమానంలో ఆశీర్వాదము, మీ బిజినెస్లో ఆశీర్వాదము, మీ చేతి ప్రయాసములన్నిట్లో ఆశీర్వాదము, ఉద్యోగంలో ఉన్నత స్థానము. ఆ ఆశీర్వాదములో ఒక నెమ్మదిగా, సమాధానముగా, సంతోషముగా దేవుడు నాకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తున్నారు అన్న సంతృప్తి కలుగును. అయితే ధనవంతులగుటకు ఇష్టపడి మీరు రాత్రింబవళ్ళు శ్రమపడి ప్రార్థించక, వేదమును చదవకుండా, దేవుని వెతకకుండా, నా బలము, నా శ్రమ, నా ఫ్రెండు, నా యొక్క స్నేహితుడు వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, దీంతో ముందుకు సాగుతాను, దాంతో ఎదుగుతానని వేటినో ప్రయోగిస్తున్నారు చూడండి. ఒకరోజు అది ఈ లోకంలో మిమ్మల్ని అవమానముతో తీసుకొని వచ్చును. ఏమిటి, ఎన్నో చూస్తున్నారు కదా. ఎందరో వేల కొలది మంది, కోట్ల కొలది బ్యాంకు డబ్బు, మన పన్ను కట్టిన ధనము చుట్టుకొని తిన్న వారందరూ సిగ్గుపడి దేశము వదిలి పారిపోయారు కదా. ఇప్పుడు వారు దొంగలని సాధారణమైన ప్రజలు చెప్పి అవమానపరిచే విధముగా వారి జీవితం ఉన్నది. బయటికి ఊరికే షో చేసుకుని తిరుగుతారు. అయితే నిజం అదే కదా. అయితే నిజంగా ఉండి ప్రభువు ఇచ్చే ఆశీర్వాదంతో జీవించువారు సమాధానము, సంతోషము, నెమ్మది, ఇతరులకు ఆశీర్వాదంగా ఉందురు. కనుక దేవుడు చెబుతున్నారు, యెహోవా ఆశీర్వాదం వల్ల కలిగే ఐశ్వర్యము,
మీరడగాలి, దేవా మీరు నన్ను ఆశీర్వదించండి, నా పనిలో, వరుమానంలో, వృత్తిలో నన్ను ఆశీర్వదించుడి, మీ ఆశీర్వాదము నాకు చాలు అని చెప్పండి. ఆ ఆశీర్వాదం నిండుగా కలుగును. సరేనా? మీరు డబ్బు కష్టంతో, పేదతనంతో, అప్పుల బాధతో ఉండడం ప్రభు ఇష్టపడ్డం లేదు. అందులో నుండి విడుదల ఇచ్చి అప్పు లేకుండా, ఒక పేదతనం లేకుండా, ఆయా దినములకు అవసరములను దర్శించే ఒక నిండైన జీవితమును దేవుడు అనుగ్రహించును. దాని కొరకు ప్రార్థించండి. దేవా మీ ఆశీర్వాదము నాకు ఐశ్వర్యమును ఇచ్చును అని విశ్వసిస్తున్నాను. నేను డబ్బు సంపాదించాలి, ఐశ్వర్యవంతునిగా ఉండాలని ఇష్టపడ్డం లేదు. మీ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను ఆశీర్వదించుడి, నా కుటుంబమును ఆశీర్వదించుడి, నిండైన ఆశీర్వాదంతో, సమాధానంతో కూడా ఇవ్వుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.